హలో అందరికీ. సో మా పాపని చూపిస్తున్నా ఏందనుకుంటున్నా, ఒకసారి చూస్తున్నారా బట్టలు ఎట్లున్నాయో ఇక్కడ అక్కడ. అసలు అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి మా చిన్న పాపని పడుకోబెట్టిన, ఆమె పడుకుంది. సో నా పెద్ద బిడ్డనేమో మమ్మీ ఆగు నేను ఇస్తాను నీకు హెల్ప్ చేస్తా అని అంటుంది. సో అవన్నీ తీసి ఇక్కడ పెట్టి ఇవి తీసి అక్కడ పెట్టాలి. సో తను కూడా మడత పెడతాను ఏదో అట్లా ఆడుకుంటుంది. సో చిన్న చిన్న అయితే బాగా పని చేస్తుంది, మంచిగా హెల్ప్ చేస్తుంది నాకు. సో చూస్తున్నారు కదా అన్నీ ఫాస్ట్గా మడత పెడుతున్నా. సో వీడియో కొంచెం స్లోగా ఉంటుంది, అంత గంటలు గంటలు మీరు చూడలేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి తీశాను. సో చూస్తున్నారు కదా ఫైనల్లీ అయితే అయిపోయింది. నీట్గా చదివేసుకున్నా, బెడ్ అంతా క్లీన్ చేసేసుకున్నా మంచిగా. ఎంత హాయిగా అనిపించిందో ఇట్లా క్లీన్ చేసుకుంటే. మీరు కూడా ఇంతేనా నాలాగా? నాకైతే ఎప్పుడు చదువుకోవాలనిపిస్తే అప్పుడు చదువుకుంటా. అట్లా ఇక బట్టలు మడత పెట్టిన అంతా అయిపోయిన తర్వాత మంచిగా హెయిర్కి ఆయిల్ అనేది పెట్టుకుందాం అనుకున్నా. 2 days అయిపోయింది హెయిర్ బాత్ చేసి. కాకపోతే హెయిర్ అట్లనే ముడేసుకోవడం వల్ల అట్లనే ఉండిపోతుంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో హెయిర్ అసలు మెయింటైన్ చేయడం అవ్వట్లేదు. పిల్లలిద్దరు చిన్నపిల్లలు అయిపోయేసరికి ఏదో ఒక పని పెడుతూనే ఉన్నారు వేసుకుంటాం అనేసరికి. సో కొప్పేసుకునేసరికి చీర చూడండి గడ్డి గడ్డి ఎట్లా అయిపోయిందో. నాది కొంచెం లాంగ్ హెయిర్, మరి పెద్దదేం కాదు, ఏదో ఉందా అంటే ఉందా అన్నట్టు. సో చెట్టుకు నీళ్ళు ఎంత అవసరమో మన జుట్టు నూనె కూడా అంతే అవసరం. సో అట్లా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా. ఈ ముంగట హెయిర్ కొంచెం పల్చగా అనిపించింది. సో అందుకోసం అని ఇట్లా ఆయిల్ అయితే పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. చిన్నగా బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నాలాగా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఇక నూనె పెట్టేసుకున్న తర్వాత మంచిగా ఏం చేద్దామని చాయ్ పెట్టుకోండి. ఫస్ట్ ఏదైనా కూడా చాయ్ కావాలి. చాయ్ పెట్టుకొని మంచిగా తాగుతూ నా ఈవినింగ్ రొటీన్ అనేది కంప్లీట్ చేసుకున్నా. థ్యాంక్ యూ.